బ్రదర్ నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఇదో ఇదో క్యారేజీ ఫోన్ చేద్దాంరా. క్యారేజ్ ఎక్కడరా? మన పక్క వాటాల్లో గడియారాలు వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెందుకు పంపించిందిరా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకురా యథ ప్రశ్న? నేరా కూర్చో, ఫోన్ చేద్దాం, కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి మీ క్యారియర్కి. మా భోజనం మా క్యారియర్? అవునండి. మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారియర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడి గుర్తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడిగురు సరేనండి. కొబ్బరి పచ్చడి చేశారండి, మాటల్లో చెప్పలేము. అది సరే అనుకోండి. మరి పాయసం చేశారండి, సూపర్. ఏమిటి పాయసం? అక్షరాలు నిజమండి. ఎలా అర్జున్? అర్జున్, ఎక్స్క్యూజ్ మీ సార్. కోడి కూర, వరి పచ్చడా, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. ఏమే, నేను గుమ్మం దాటగానే తలదువ్వుకోవడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను ఎందుకే? ఎందుకేంటండి, పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదువ్వుకుని ఏం చేద్దామని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూర వేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడి కూర నేనెప్పుడు వండానండి? ఆహా, నేనెప్పుడు వండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి ములక్కాడు పులుసు? అవన్నీ నేను చేయలేదండి. కొబ్బరికాయ పచ్చడి? రాము రాము, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే, భార్య యవ్వనమతి శత్రువు అని నేనంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కుర్రకొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాళ్ళు ఏమిటండి, ఎందుకండి అంత పాపం మాట్లాడతారు? పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, ములక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు. నాకేమో ఆకుకూర ఈగుర్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను ముక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ప్లీజ్, మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు ఇది కాదు, మీరు నడవండి ముందు బయటికి. కాస్త నా మాట వినండి. ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫేర్. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. All right. Get out from here. All right, I said. Stupids, rascals. చూసారుగా ఈరోజు, ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదని 2వ పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టుబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. క్యారియర్ మీరు పంపించలేదమ్మా? అయితే పాపం తప్ప అయింది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉంటాం చూడలేక మీరు క్యారియర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మ ఆయనతో చెప్పాను. తప్పు ముమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను. నా మాట నన్ను నీ అన్నగా భావించుకో. నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను. రామ్మా.
చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారెట్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుంటాడు. అది నేను మీతో చెప్పాను. అది నమ్మి మీరు ఆవిడని కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమాన పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామ్మా. కృష్ణ, ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారేజ్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారేజ్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారి భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక. ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్, గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటా. నా తెలివి తక్కుతాను. దారాన్ని తెంచుకునే సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటా ఏ చెట్టుకైనా తగులుకొని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. ఆగు. నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు. కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్. రహదారులు వేయటానికే చాలా టైము పడుతుంది, శ్రమ పడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునే వాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని. నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీ కోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే? మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు. 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను. నువ్వు చెప్పిందలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. నేను చెప్పినట్లలా వినాలి. ఓకే? ఓకే, డన్. ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తోంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. నేను దేవుణ్ణి బాబు, మీరే మా ఇంటికి దేవుళ్ళు. బాబు, ఈవేళ
నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. అదే యూనివర్సిటీ బాబు. అవుతానందుకే యానివర్సరీ కూడా కదండి, యానివర్సరీ. సరే బాబు సరే. బాబు ఇవాళ మీ చెల్లి మెడలోకి ఏం తెచ్చినా చూడండి. చూపించ ఎలా దాచుకుంటావు ఎందుకు? అన్నయ్య, ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే పదండి. చూసావా దేవుడు వచ్చాడు. పిచ్చోడా, ఆయన వెంకటరామయ్య గారు. దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడురా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతాడు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏంట్రా బాబు, నేను వెళ్ళను రోయ్. పట్ల 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 వెళ్ళమంటుంటే బెస్ట్ ఆఫ్ లక్. గోల్రా బాబు, రామాయణం భారతం. ఏంటండి? మళ్ళీ మీతో అర్జెంట్ గా పని వచ్చిందండి. మళ్ళీ పని వచ్చిందా? ఏంటండి? ఇంకొక నాటకం ఆడాలండి. ఇంకో నాటకం? చాలు ఊరుకోండి. ఏమండి ప్లీజ్ అండి, ఈ ఒక్కసారండి. ఈ దెబ్బతో వరుసగా వదిలిపోతుంది. నాకు కుదరదండి. ఎవరు కదండి. ఏమండి నాకు కుదరదండి. ఏమండి ఎక్కడికండి? ఎక్కడికండి? ఎక్కడికి ఉంటుంది? నాటకం అంటే డ్రెస్ లో గొడవ. అయితే ఆడు పాడాడు, నువ్వేం చేస్తున్నావు? సైడ్ లో నిలబడి తాళమేస్తున్నావా? ఎవరితో పాడమంటావట? చెత్తతోనే పట్టుతోనే ఆడేవాడు ఆ పాడడానికి? ఎవడబ్బ సొమ్ము దాంతో పాడతాడు అంటాడి. అదే పాట పాడాడు. ఎవడబ్బా సొమ్ముని కొలుగుతూ తిరిగావు అని పాడాడా? స్టెప్స్ కూడా వేశాడు. సరే, ఇది ఎన్నాళ్ళు వేస్తాడో నేను చూస్తాను. ఇదిగో నువ్వేమి ఇదైపోకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. చూసుకో వెళ్ళిపో. రై చూడరా, ఎవరిని తీసుకొచ్చాను? చెల్లెమ్మా, నువ్వెలా వచ్చావమ్మా? నీకోసం వచ్చానన్నయ్య. నా కోసమా? అవును. ఆ రోజు నువ్వు డబ్బులు ఏదైనా ఉత్తరం రాసావా? ఈయన గారేమో నేను వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను కలిసాడో లేదో తెలీదు, నీ దగ్గర డబ్బుందో లేదో తెలీదు, నువ్వు ఏమయ్యావో తెలీదు. అమ్మ కంగారు పడిపోయి బంగారు తాత నుంచి పంపించింది. స్టేషన్ లో దిగాక తాత ఏవాడో తెలీదు. ఇందులో ఇద్దరు దొంగ సచ్చిన వాళ్ళు వచ్చి మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుతుందిరా, అంతా మామూలే. వాళ్ళు మోసం చేయబోవటం, హీరో రంగంలోకి దిగటం, విలన్ని తనటం, హీరోయిన్ సేవ్ చేయటం, ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం. గుడ్, థ్యాంక్ యూ. కనీసం నువ్వు ఒక ఉత్తరమైనా రాయొచ్చు కదా. ఉత్తరం రాయిపోవటమా? రాశానుగా. ఎప్పుడు? ఎప్పుడా? తెరా, నువ్వేగా పోస్ట్ చేసావు. ఎప్పుడు? ఎప్పుడేంట్రా? వారం రోజుల క్రితం నీకు ఉత్తరం ఇవ్వాలా? అర్జెంటుగా పోస్ట్ చేయమని చెప్పానా? ఆ రోజు నేనేం ప్యాంట్ వేసుకున్నాను? గాడిద గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు, మర్చిపోయావు అనమాట. ఫోన్లే అమ్మా, నేను చూడాలనిపించింది, కల్లో కూడా వచ్చావు. నాకు కూడా వచ్చింది కల్లో. ఏంటి? అదే, మీరిద్దరు కలిసి కల్లోకి వచ్చారు. అన్నయ్య, వెళ్ళి కాళ్ళు కడుకు రండి, అన్నం వడ్డిస్తాను. అన్నవా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో రా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిన మీరు తిన్నారో లేదో. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండడానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పొడకలాగా. ఏంటి మధ్యలో? అన్నయ్య, వెళ్ళి కాళ్ళు కడుకు రండి. అదే కదమ్మా, తినే వచ్చాం. వెళ్ళమంటుంటే రారా రారా. చాలం. అన్నయ్య, ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా. అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి, తప్పదు. రై, వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాగా మాటలు రావని. నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేను? రాయ్, కళ్ళు మూసి పడక పడక. రై, మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? ఏ వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్, నోరు మూసి పడుకుంటా లేదా? పడక. కబుర్లు చెబుతున్నాడు, కబుర్లు. రై, నాకు కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదిరా. ఏ ఎందుకో? నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెలు నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు మూసి పడుకోరా. పడక. రై, వాసంతి. పడక. వాసంతి లేదు, బాసంతి లేదు. పెద్ద ప్రేమాయణం మొదలెట్టాడు, ప్రేమాయణం అని.